ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో మహిళా దొంగను అరెస్టు చేశారు పోలీసులు. బస్టాండ్లో బంగారం వెండి నగలు దొంగతనం జరిగిన కేసులో సాంకేతిక ఆధారాలతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక నిందితులు దుర్గా, శివకుమార్ భార్యాభర్తలుగా గుర్తించారు. ఇక నిందితుల నుంచి 33.5 గ్రాముల బంగారం, 117 గ్రాముల వెండి వస్తువులు రికవరీ చేశారు. ఇక మిగిలిన గోల్డ్ గాజులు, అటికా గోల్డ్లో తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. 33.5 గ్రాముల బంగారం, 117 గ్రాముల వెండి వస్తువులు ఈమె దగ్గర ఉన్నాయి. అట్లాగే ఒక 2 గాజులు నెల్లూరు అట్టిగా గోల్డ్ లో తాకట్టు పెట్టినట్టుగా చెప్పింది. ఈమె జనరల్ గా నేరం చేయడానికి వచ్చినప్పుడు ఈమె భర్త, ఈమె 2 పిల్లలను తీసుకుని వస్తుంది. జిప్ తీసేసి ఈ పర్సు దొంగిలించడం జరిగింది. సో ఈ విధంగా రద్దీగా ఉన్న బస్సులు ఎక్కేటప్పుడు ద్వారకా ఎస్పెషల్లీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి కుటుంబాల వారీగా వచ్చే ఎవరికి అనుమానం రాకుండా, దొంగలు అనేటువంటి అనుమానం రాకుండా వీళ్ళు క్రియేట్ చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. సో ఇలాంటి వారిని చాలా చాకచక్యంగా పట్టుకున్నటువంటి ద్వారకా ఎస్ఐ గారిని అభినందించడం జరుగుతుంది.